పంప్ చేస్తున్న దృశ్యాలను కూడా నేను మనం లైవ్గా చూపించాం. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఒకవేళ మెషిన్ని తీస్తే అక్కడ ఏదైనా పెద్ద నీటి ఊట ఉందంటే, ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసాం కదా, కొంతమంది ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ నీటిలో నుంచి ఇలా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అంటే ఈదుకుంటూ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఆ మెషిన్ తీసిన తర్వాత ఇప్పుడు ఏదైనా అక్కడ పెద్ద ఫోర్స్తో నీరో లేదంటే ఊబో పెద్ద ఫోర్స్తో బయటకు వస్తే అది ఫోర్స్ ఎంతవరకు ఉంటుంది, అది వెనక్కి ఎన్ని మీటర్లు తన్నే అవకాశం ఉంటుంది, తన్నుకుని వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. అది కేవలం జియో ఫిజికల్ నిపుణులు మాత్రమే దాన్ని అంచనా వేయగలుగుతారు. కాబట్టి ఆ నిపుణులు రోజు అక్కడికి వెళ్తున్నారు. ఇంతవరకు అయితే మెషిన్ ఏది కట్ చేయలేదు. సో ఇప్పుడు కట్ చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రిని పట్టుకు వెళ్తున్నారు. వన్స్ ఒక్కసారి రెడీ అన్న తర్వాత దెన్ కట్ చేసే పనులు ప్రారంభమవుతాయి. కట్ చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క పార్ట్ని బయటకు తీసుకొచ్చిన తర్వాతే రెస్క్యూ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని వెనక ఒక చోట అంటే కొన్ని మీటర్ల మేర ఒక మరో 50 మీటర్ల మేర లేదంటే 100 మీటర్ల మేర వెనక తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగవచ్చు. ఎందుకంటే ఆ 8 మంది జాడ కనుక్కున్న తర్వాత పనులను ప్రారంభించాలి. నిజంగా మీరు అన్నట్టు పనులను మళ్ళీ ప్రారంభించడానికి ఆ డెబ్రీస్ అంతా బయటకు తీసుకుని రావాలి. కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు. మెషిన్ పనిచేస్తేనే కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుంది. సో మిగిలిన పనులు ప్రారంభించడానికి అయితే లోపల ఉన్న డెబ్రీస్ అన్ని బయటకు తీసుకుని రావాల్సిందే. కానీ మనుషులు జాడ కనుక్కొని 8 మందిని బయటకు తీయడానికి కంప్లీట్గా లోపల ఉన్న వాటిని అన్నింటిని కూడా ముఖద్వారం నుంచి కంప్లీట్గా ప్రతి వస్తువును తీసుకొచ్చిన తర్వాతే అవసరం లేదు. కొన్ని మీటర్ల మేర వాటిని వెనక్కి జరిపి ఆ బాడీస్ కానీ వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అనే వివరాలు కేవలం వాళ్ళు చిక్కుకున్నారు, ఇరుక్కున్నారనే పదాలు వరకు మనం పరిమితం అయ్యాం. అదే నేను చెప్తుంటా వాళ్ళు ఎలాగున్నారనేది. అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాడు చనిపోయారా బతికున్నారా అనేది, కానీ బతికుండటానికి అవకాశాలు తక్కువ అని అనుకుంటున్నారు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం, రోజులు భూకంపాలు వచ్చినప్పుడు కూడా శిథిరాల కింద రోజుల తరబడి రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత చిన్న చిన్న పిల్లలు బతికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్నే బేస్ చేసుకుని బతకడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ప్రాణాపాయం కలిగిందనే దాన్ని ధృవీకరించట్లేదు. మొన్న కూడా మనం చూసాం, వైనాడులో బురద కింద కూడా కొన్ని రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలను మనం చూసాం. సో ఇక్కడ కూడా వాటి కింద ఏదైనా ఒక చిన్న గ్యాప్ ఉండి, అందుకే నిరంతరం లోపలికి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు. సో ఏదైనా ఛాన్స్ ఉండి వాళ్ళు బతకడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఒకవేళ దాన్ని మెషిన్ని తొలగిస్తే మాత్రమే వాళ్ళ జాడ తెలుస్తుంది. కానీ వారు థర్మకోల్ సాయంతో చివరి వరకు వెళ్ళారు, అయినా కూడా వారికి ఎటువంటి ఆనవాళ్ళకి అటువంటి మూవ్మెంట్ కనిపించలేదు అని అంటే బహుశా మట్టిలో ఇరుక్కుపోయి ఉండే అవకాశం ఉందా, లేదంటే అవతలి వైపుగా ఆ టన్నెల్ బోర్ మిషన్ దగ్గర టిప్ లో ఉండే అవకాశం ఉందా? అంటే అటువంటి విధంగా అంచనా వేస్తున్నారా? అవతల వైపు ఉండే అవకాశం లేదు మనోజ్, అవతల వైపు ఉండే అవకాశం లేదు. ఏదైతే టన్నెల్ బోర్ కట్టింగ్ మెషిన్ ఏదైతే ఉందో, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో, దానికి ఆ కొండకి మధ్యలో ఇక గ్యాప్ ఉండదు. కేవలం వీళ్ళు ఉన్నటువంటి మెషిన్లో మాత్రమే ఉంటారు. అది కట్ చేస్తూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఆ తర్వాత ఆటోమేటిక్గా కన్వేయర్ బెల్ట్ పైన పడుతుంది. ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని చుట్టూ అమర్చే పని ఇదంతా కూడా మెల్లమెల్లగా జరిగిపోతుంటుంది. కాబట్టి వీళ్ళు మెషిన్కి ఆ కొండకి మధ్యలో ఉండే అవకాశం ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా ఉంటే ఆ మెషిన్లో ఎక్కడి వరకు అయితే మనుషులు ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ మెషిన్ దగ్గర నుంచి మాత్రమే, ఆ మెషిన్లో ఫ్రంట్ పార్ట్ కాకుండా మధ్యలో నుంచి మనుషులు ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి వెనక్కే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మెషిన్కి కంప్లీట్గా అవతల మనుషులు ఉండే అవకాశమే లేదు. అంటే మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో ఏదైతే డెబ్రీస్ అన్ని పడిపోయాయో, ఆ పడిపోయిన తర్వాత అవతల పక్క కొంచెం ఖాళీ ఉంది, ఆ మధ్యలో వాళ్ళంతా ఉండిపోయారు. అది పెద్ద ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అటు ఇటు తిరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మెషిన్కి ఆ కొండ ప్రాంతానికి మధ్యలోకి గ్యాప్ అయితే లేదు. కానీ ఆ ఒక ఫోర్స్తో మట్టి ఊబి నీరు ఇదంతా తన్నుకొచ్చింది కాబట్టి ఆ మెషిన్ కూడా తోసుకొచ్చింది. ఆ మెషిన్ కూడా మట్టితో నిండిపోయింది కాబట్టి దానిలో వాళ్ళు ఉండిపోయారు. ఆ ఉండిపోయిన దానిలో ఏదైనా ఖాళీ ఉండి వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటే మాత్రమే వాళ్ళ ప్రాణాలతో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వాళ్ళ జాడ కనుక్కోవాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, బతికున్నారా, ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ 8 మంది జాడ కనుక్కోవాలి. ఆ తర్వాత మాత్రమే మిగిలినటువంటి పనులు జరుగుతాయి. సో 8 మంది జాడ కనుక్కోవడానికి మొత్తం మెషిన్ అంతటిని కూడా కట్ చేసి ప్రతి పార్ట్ని బయటికే తీసుకొచ్చిన తర్వాతే 8 మంది జాడ తెలుస్తుందంటే కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి అది జరగదు. కొన్ని రోజుల్లోనే మెషిన్ కట్ చేయటం మొదలు పెడితే, వాళ్ళ 8 మంది జాడ కనుక్కోవడానికి మెషిన్ కట్ చేయడం మొదలు పెడితే గట్టిగా అంటే ఒక రోజులు 2-3 రోజుల్లోనే వాళ్ళ జాడ కనుక్కునే అవకాశం ఉంటుంది. సో మెషిన్ కట్ చేయడం అనేది చేసుకున్న ప్రకారంగా ఈ 48 గంటల సమయంలో ఆల్రెడీ 18 గంటలు పూర్తి అయిపోయింది, మరొక 30 గంటలు మాత్రమే ఉందని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి
ఈ 30 గంటల్లో ఎటువంటి ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? పూర్తిగా ఆ మెషిన్ పరికరాలని కొంత వెనక్కి నెట్టడం కానీ వెనక్కి పంపించేసి ఆ మట్టిని తొలగించి వారి యొక్క మృతదేహాలని లేదంటే వారు ఇరుక్కున్న ప్రదేశాన్ని కనుగొనే అవకాశం ఏదైనా ఉండొచ్చా? అంటే ఇప్పుడు 9th బ్యాచ్ కూడా వెళ్ళింది. ఈ బ్యాచ్ వచ్చిన తర్వాత ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మిలిటరీ ఉన్నారు, నేవీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు, ఎస్టీఆర్ఎఫ్ ఉన్నారు, జియోఫిజికల్ రీసెర్చ్ టీంకి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు. రోజు కూడా 2 షిఫ్ట్లుగా వీళ్ళంతా వెళ్ళి లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసి బయటికి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక స్కెచ్ వేస్తున్నారు. సో ఇంక ఈ రోజు కాబట్టి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. బహుశా మెషిన్ని కట్ చేసి వాళ్ళ జాడను కనుక్కునే అవకాశాలు ఉన్నాయనే భావిస్తున్నారు. వన్స్ మెషిన్ కట్ చేయడానికి ఆర్డర్స్ రావాలి. దానికి కూడా ఏంటి అంటే ఈ రీసెర్చ్ టీం ఒక రిపోర్ట్ ఇవ్వాలి. మెషిన్ కట్ చేసి బయటకు తీయడం ద్వారా పైన ఉన్నటువంటి మట్టి పిల్లలు బయటకు వచ్చే అవకాశం లేదు, అవతల ప్రమాదకరమైనటువంటి ఊబేమీ లేదు ఆ కొండ ప్రాంతంలో అని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మెషిన్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మెషిన్ కట్ చేయడానికి ఉన్న అవకాశాల గురించి మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తూ వస్తున్నారు. సో వన్స్ ఆర్డర్స్ రావాలి, మెషిన్ కట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాత్రమే పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతవరకు లోపలికి వెళ్ళి పరిశీలించి ఆ రిపోర్ట్ని బయటికి తీసుకొచ్చి ఒక స్కెచ్ వేస్తాను. నిన్న మనం లైవ్లో స్కెచ్ కూడా చూపించాం. ఎక్కడి నుంచి 12 కిలోమీటర్ల తర్వాత ఏముంది, ఆ తర్వాత 40 మీటర్ల దూరంలో ఏముంది, 50 మీటర్ల దూరంలో ఏముంది, మరో 10 మీటర్ల దూరంలో ఏముంది, ఇదంతా కూడా స్కెచ్ వేశారు. సో ఆ రిపోర్టు చూసిన తర్వాత అండ్ ఆ మట్టిని కూడా పరిశీలించారు. ఒకవేళ దీని మెషిన్ పక్కకు తీస్తే అది పూర్తిగా ఎంత పరిధిలో ఆ మట్టి లేదంటే నీరు ఊబి ఉందో అది అంచనా వేసిన తర్వాత మాత్రమే మెషిన్ బయటికి తీసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రోహిత్, కీప్ అప్డేటింగ్ us. సో మొత్తం మీద ఇది లోపల ఎస్ఎల్బిసి టనల్ వద్ద ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంది, ఆ ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కేవలం పరిశీలన దశలోనే ఉన్నాయి. చివరిగా నిన్న బీఆర్ఓకి సంబంధించి అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి 2 సభ్యులు చివరి వరకు వెళ్ళారు. సో చివరి వరకు వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు, అక్కడ వారి ఆనవాళ్ళు అయితే దొరకలేదు, మూవ్మెంట్ కనిపించలేదు అని చెప్తున్నారు. స్నిఫర్ డాగ్స్ వెళ్ళి పరిశీలించాయి, ర్యాట్ హోల్ మైనర్స్ వెళ్ళి పరిశీలించారు, ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. అంటే చివరన ఆ మెషిన్కి సంబంధించి కట్ చేయాలి, మెషిన్ కట్ చేసి ఆ విడి భాగాలని కొంత దూరం వెనక్కినెట్టడమా లేదంటే పూర్తిగా బయటికి తీసుకురావడమా, ఆ తర్వాత మట్టిని తరలించాక కొంత వారికి సంబంధించి ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ మిషన్ని కట్ చేసిన తర్వాత పైన మనం చూసాం సెగ్మెంట్స్ లాంటివి ఉన్నాయి. ఒకవైపు మిషన్ కట్ చేస్తూ ఉంటుంది, ఆ మిషన్ కట్ చేసే సమయంలో పైన సెగ్మెంట్స్ లాంటివి ఒక పిల్లర్స్ లాంటివి వేస్తూ ఉంటారు. అంటే ఆ రాక్ అనేది కింద పడకుండా మట్టి కింద జారకుండా అలాంటి సెగ్మెంట్స్ వేస్తూ ఉంటారు.